వైకుంఠ ఏకాదశి అనగానే ఉత్తర ద్వార దర్శనం గుర్తు వస్తుంది. వైష్ణవ ఆలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకనే తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేరుకునేందుకు వివిళ్ళూరుతుంటారు. పాల సముద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథి రోజు వైకుంఠాన్ని చేరుకుంటారు. అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి రోజు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు ఉంది. ఈ రోజున మహావిష్ణువుని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధు కైటబులు అనే రాక్షసులకి శాప విమోచనం కలిగింది. ఉత్తర ద్వార దర్శనం రోజు తనను దర్శించుకునే భక్తులను అనుగ్రహించేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటాడు. మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటారు. ఆ విధంగా ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్ని సూచిస్తుంది. మన శరీరంలో కూడా జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఆ ఊర్ధ్వ భాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుంది. ఈ సమయంలోనే సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. సూర్య కిరణాల్లో దేవతాశక్తులు ఉంటాయి. ఉత్తరాయణంలో మనకి కిరణశక్తి బాగా లభిస్తుంది. పరమాత్మని తెలుసుకోవటానికి ఉండాల్సింది సత్వగుణం. కానీ పరమాత్మని చేరుకోకుండా అడ్డుకునేవి రాజస, తామస గుణాలు. జ్ఞానం ద్వారానే పరమాత్మను దర్శించుకోవచ్చు. ఉత్తరానికి అధిపతి కుబేరుడు. కుబేరుడు ధనాధిపతి. ధనం అంటే జ్ఞానధనం. లౌకిక ధనం అశాశ్వతం. జ్ఞానధనం అలా కాదు. ధనం దిక్కు అంటే ఉత్తర దిక్కు నుంచి చూడడం అంటే జ్ఞానంతోటి పరమాత్మని చూడడం. లోక కళ్యాణార్థం శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుంచి లేచిన రోజు. సౌరమానం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించటమే ధనుర్మాసం. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి ముక్కోటి ఏకాదశి.